నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? కొంచెం అంటే ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండాలనే దాని మీద వీలైతే మాట్లాడదాం. ఒక రైతు, అది ఈ అండమాన్ నికోబార్లు ఎలా ఉన్నాయో అలాంటి దీవుల్లో ఒక ప్రదేశం అనమాట. అలాంటి ప్రదేశం అంటే అండమాన్ కాదు, ఆ దీవులు ఉండేటువంటి ప్రాంతం భారతదేశానికి దూరంగా. ఆ రైతుకి కొన్ని ఎకరాల పొలం ఉంది. ఆ దీవుల్లో ఉండడం వల్ల అది తుఫాన్ అది వచ్చినప్పుడు వీళ్ళు ఎంత కష్టపడినా టైంకి పోతాయి. ఇదంతా దైవాధీనం సర్వీస్ అనమాట. వస్తే వచ్చుడు, లేకపోతే లేదు. సరే, పనోళ్ళు కూడా ఎవరు రావట్లేదు, ఎవరు పని చేయడానికి ఎవరు వస్తలేదు పనోళ్ళు. సరే, మొత్తానికి ఎవరు ఉండట్లేదు పనోళ్ళు అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని అడుగుతాడు, అన్నీ చేస్తాడు, ఏమి లేదు. ఎవరన్నా వస్తే బాగున్నాను. సరే, ఒకరోజు ఒక పనాడు తగిలాడు. ఒక కుర్రాడు లీన్గా ఉన్నాడు, అసలు బక్కగా, అసలు ఒంట్లో ఓపిక లేకుండా ఉన్నాడు. పని చేస్తానయ్యా, మీ దగ్గర పని ఇస్తే. మరి నా దగ్గర చేయాల్సిన పని పొలం పని ఉంది, ఈ పని ఉంది, వర్షం రాకముందు ఇవన్నీ చూసుకోవాలి, అన్ని మొత్తం పశువులు ఇవన్నీ చూసుకోవాలి, ఈ అన్నిటిని సరి చూసుకోవాలి, ఆవులు బర్రెలు అన్నీ ఉంటాయి కదా, ఆ టైంకి అన్నీ చేసుకోవాలి. అంటే అన్నీ చేస్తాను, పొలం పని మొత్తం నాకు తెలుసు, నేను ఇట్లున్నాను కాదు, పొలం పని మొత్తం చేస్తాను, కాకపోతే నాదొక కండిషన్. ఏంటి కండిషన్ అంటాడు. తుఫాను వాయువు బాగా వచ్చినప్పుడు, అది గాలులు పెద్దగా వీచినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకుంటా, అప్పుడే పని చెయ్యాలి. ఇది ఇందులో మనకు కావాల్సింది అప్పుడే కదా, అప్పుడు పని చేయనంటావేంటి అంటే, ఈ కండిషన్ ఒప్పుకుంటే నేను పనిలోకి వస్తా, లేకపోతే రాను. అసలు ఎవడు రాని దానికి ఎంతో కొంత మిగిలిన రోజులన్నా పని చేస్తాడు కదా, సరే ఇంక వేరే ఆప్షన్ లేదు తనకి, వేరే ఆప్షన్ లేదు. సరే రమ్మంటాడు, వస్తే పని బాగా ఫస్ట్ క్లాస్ పని చేస్తున్నాడు. అన్ని ఏది చెప్పించుకోవట్లా, ఏది వచ్చి ఆసాం వచ్చి చెప్పకుండా, రైతు వచ్చి చెప్పకుండానే అన్ని పనులు చేసేస్తున్నాడు. చూస్తే అంతా నీట్గా ఉంటుంది. ఒకరోజు సడన్గా భీకరమైన గాలులు, పెద్ద వర్షం, అమ్మ అయిపోయింది, పశువుల దానా మొత్తం తడిసిపోద్ది, ఈ గొర్రెలు బర్రెలు ఆవులు అన్నీ బయటే ఉంటాయి, వీటిని లోపల కట్టాలి, ధాన్యం లోపల వేయాలి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంత పెద్ద వర్షం, ఇవన్నీ మొత్తం కష్టం అంతా పోద్దని చెప్పేసి ఉరుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళేటప్పటికి చూస్తే వీడు పడుకొని ఉన్నాడు రూమ్లో. చెప్పాడు కదా, అవును అలాంటిది ఏదో ఉంటే పడుకుంటానని, లోపల పడుకొని ఉన్నాడు. వాడిని బలంగా లేపారే. ఎక్కడంటే, నేను లేవని నీకు ముందే చెప్పాను, నేను పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అమ్మ మొత్తం పోయింది, కొంతన్నా మనం సరి చేసుకుందాం, వీటిని దాచుకుందాం అని చెప్పేసి చూస్తే గొర్రెలు బర్రెలు ఆవులు అన్నీ చక్కగా ఒక షెడ్లో ఎక్కడ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా, లోపలికి వర్షం కూడా రాకుండా ఫుల్ సేఫ్గా అన్నీ అరేంజ్ చేశాడు. అమ్మయ్య ఈ బాగా మంచిగానే ఉన్నాయి. ఇక తర్వాత ఈ మన పశువుల దానా, ధాన్యం, ఈ వడ్లు అన్నీ ఎలా ఉన్నాయని అవి పాడైపోయినా చూస్తే అక్కడికి వెళ్తే అవి డబుల్ సేఫ్గా ఉన్నాయి. ఎక్కడ ఏమైనా ఇంతకు 10 ఇంతలు వచ్చినా ఏమీ కాదు. మొత్తం అన్ని చూసుకున్నాడు, ఎక్కడ అన్ని పక్కడబందీగా వ్యవస్థ అంతా ప్లాన్గా చేశాడు, ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ఆహా, దీనికోసమేనా వీడు అన్నాడు, నేను ఆ టైంలో నన్ను లేపొద్దు, నేను పడుకుంటానంటే ఈ అవసరం రాదు, తను రెస్ట్ తీసుకుంటాను. ఈ ప్రాబ్లం వచ్చేటప్పటికి తన ప్రాబ్లం రాకముందే అన్ని సరి చేసుకొని పక్కడబందీగా పెట్టుకుంటాను, అలాంటిది వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాను. అప్పుడు చేసే పని ఉండదు కదా, అన్ని ముందుగానే చేసుకుంటాడు కదా. సో ఈ ప్లానింగ్ అవసరం. ముందు ఏం జరుగుద్దో తెలియదు, లేకపోతే ప్లానింగ్ లేకపోతే, అది రైతుకే కావచ్చు, మనకే కావచ్చు, ఎవరికైనా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, అంటే ఆర్థికపరమైన ప్రణాళిక, కుటుంబ ప్రణాళిక, అన్ని ప్రణాళికలు. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఒక ప్రణాళిక ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఉండాలి. ఈ ప్లానింగ్ లేకపోతే ప్రతి దాంట్లో ఇబ్బంది పడతాం. ప్లానింగ్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. వెరీ నైస్ స్టోరీ. కాలర్ ఉన్నారు, వేణుప్రసాద్ గారు రామంతపూర్ నుంచి. నమస్కారం అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి వేణుప్రసాద్ గారు. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 07101976 అండి. 07101976 1976 1976 అండి.
అవును సార్. అక్టోబర్ 7వ తారీఖు. అవునండి, అవునండి. మీరు గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసా అండి. ఏం చేస్తున్నారు? నేను చేసేది మన ఈ గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ అండి. గోల్డ్ సిల్వర్ జ్యువెలరీ మేకింగ్. గోల్డ్ స్మిత్. అవునండి, అవునండి, గోల్డ్ స్మిత్. ఇది మీకు పంచాంగంలో త్రయోదశి చూపిస్తుంది, కానీ మీరు పుట్టినప్పటికి చతుర్దశి వచ్చింది. శుద్ధ చతుర్దశి, ఓకే పున్నమి ముందు రోజు అండి ఇది. ఓకే, ఓకే సార్. ఇది మీనరాశి. తెలుసా ఇవన్నీ? అవును సార్. పిల్లలు మీకు? 2 అమ్మాయిలండి. వెరీ గుడ్. ఎలా ఉంది మీ బిజినెస్? ఎట్లుంది బిజినెస్ వ్యాపారం చల్లగా ఉన్నది సార్, డల్లుగా ఉన్నది. అవును, గోల్డ్ ఎక్కడికో వెళ్ళింది కాబట్టి వర్క్లన్నీ. మరి ఇంకేమైనా చూస్తున్నారా ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ ప్రస్తుతానికి ఏం లేదు సార్. అదే సార్ అసలు కనుక్కుందాం ఏంటి అనేది. ఏదో ఒకటి చేయండి, ఖాళీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ వర్క్స్ అన్నీ బాగా స్లో అయిపోయాయి. అవును సార్, అవును సార్. ఓ చిన్న ఇది చెప్తాను చూడండి, ఒక కాంబినేషన్ మీకు ఉపయోగపడేది. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేదా 1 వేయండి. మీకు ఒక చిన్న సలహా, మీ వృత్తిలో ఇంతకుముందు 1 గ్రామ్ గోల్డ్ బాగా మంచిగా నడిచింది. ఇప్పుడు ఎప్పుడైతే గోల్డ్ ఈ స్థాయికి వెళ్ళిపోయిందో, సిల్వర్ గోల్డ్ దొరకని స్థాయికి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఏమైందంటే ఈ గోల్డ్ స్మిత్లు అందరూ కూడా చక్కగా ఈ సిల్వర్లో ఐటమ్ చేసి దానికి గోల్డ్ కోటెడ్ వేసి ఆ నగలు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఎందుకంటే అవి చూసేదానికి గోల్డ్ డిట్టో సేమ్ గోల్డ్. ఎందుకంటే సిల్వర్ మీద కోటింగ్, అది పోదు. అది గోల్డ్ నగల్లాగే ఉంటాయి. దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తక్కువలో వచ్చేస్తాయి, ఎక్కువ చేయించుకునే అవకాశం ఉంది. ఆ డిమాండ్ ఉన్నప్పుడే అందులో ఉంటే బాగుంటుంది. చూడండి, వీలైతే 3 వేయండి, లేకపోతే 1 రుద్రాక్ష వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్. ఉమాశ్రీ గారు ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు. నమస్కారం అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. హలో. హలో సార్, ఓం నమః అండి. శివాయ నమః. అమ్మా చెప్పండి. మా పాప 2004 అండి. 2004 పుణ్య సంతోషి. జూలై 22 అండి. జూలై 22 జూలై, అంతే కదమ్మా? అవునండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? బేస్తవారం తెలుసు కదా, గురువారం నాడు. గురువారం అండి. ఏం చేస్తోందమ్మా ఇప్పుడు? ఫార్మసీ చేస్తుంది సార్. మాస్టర్స్ చేస్తోంది. వెరీ నైస్. పంచమి శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కన్యా రాశి. ఈ అమ్మాయి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉందమ్మా. చాలా గొప్ప జాతకం, టాప్లో ఉంది. మీరు గర్వపడే స్థాయిలో ఉంది. అమ్మాయికి 1 రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి కూడా వేయచ్చు, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఇది వచ్చిన తర్వాత, అంటే 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. శరీరానికి తాకే విధంగా వేయండి. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. రుద్రాక్ష ధారణ వల్ల నిజంగా మార్పులు అనేవి ఉంటాయంటారా గురు? అసలు నేను చెప్పేదానికంటే అసలు గూగుల్ చేస్తే ఇది వేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, లేదు మీకు ఎవరన్నా దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే, ధరించిన వాళ్ళ అనుభవం చెప్తే, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్, అది ఒరిజినల్ రుద్రాక్ష అయితే అంతవరకు ఎందుకు. ఇప్పుడు మనం ఇప్పుడు నకిలీలు ఎక్కువ కదా. ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నా చేత్తో ఇచ్చిన, ఇప్పుడు ఇంతసేపు మీరు గూగుల్ చేస్తే ఆ ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి నాతో. అంటే ఒకళ్ళిద్దరిది ఇప్పుడు మైహోం రామేశ్వర వరకు నేను ఇవ్వలేదు, ఆయన చిన్నజీఆర్ ఫాలోవర్ కాబట్టి రాలేదు, వేసుకోలేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ పేరు తీసుకోక్కర్లేదు, అందరూ మీరు గూగుల్ చేస్తే ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి మీకు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ, నా చేతి ఇచ్చిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. అయితే వాళ్ళు పొజిషన్లో వచ్చిన తర్వాత ఇచ్చామనుకుంటున్నారేమో, కాదు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఫొటోస్ చూడండి, ఆ ఫొటోస్ ఎలా ఉంటారు. సో రుద్రాక్ష ధారణ చాలా బాగుంటుంది. అది సరైనవి, ఒరిజినల్ అయ్యుండి సరైన పద్ధతిలో వేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్, దైవికమైన సంపద. ఈశ్వరుడు
ఐశ్వర్యం ఎక్కడుంటే ఈశ్వరుడు ఎక్కడుంటే ఆయన ఎంత బోళాబాలిగా ఉంటాడో ఆయన భక్తులందరూ కూడా అంత ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉంటారు. ఆయన ఐశ్వర్యాధిపతి, ఆయన గ్రహాలకి అధిపతి. కాబట్టి ఎక్కడుంటే అక్కడ ఈశ్వర స్వరూపం రుద్రాక్ష అన్ని సంపదలు ఉంటాయి. రైట్ అమ్మ, అలా వేసుకొని చూడండి, అది సరైన పద్ధతిలో అమ్మాయికి వేసి చూడండి, చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. రైట్, మరో కాలర్ ఉన్నారు, శ్వేత గారు రామంతపూర్ నుంచి. శ్వేత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి అమ్మ. గురుగారు ఉన్నారు. హలో, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ చెప్పండి. మా భర్త కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13 అక్టోబర్. చెప్పండి. 13 అక్టోబర్ 1984. అమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. అమ్మా, మంగళవారం పుట్టినట్టు తెలుసా ఆయన? ఆయన మంగళవారం తెలియదండి, శనివారం అని చెప్పేది వాళ్ళ అమ్మ. ఇది మంగళవారం అమ్మ. 13/10/1984. 84. ఇది మంగళవారము, ట్యూస్డే. ఓకే. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము, ఆ రోజు సంకటహర చతుర్థి. ఓకే గురుగారు. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. ఓకే. ఇవైనా తెలుసా అమ్మా? గురుగారు, ఇదైనా తెలుసా మీకు? గురువారం అది వృషభ రాశి ఒకటి తెలుసు గురుగారు. వెరీ గుడ్, తెలుసు కదా, అది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కరెక్టే. రైట్ అమ్మా. ఏం చేస్తున్నారు ఆయన? ఆయన టైలర్ పని చేస్తారు గురుగారు, మేము టైలర్స్. ఒక 11 ముఖి కానీ ఏకముఖి కానీ 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే ఏకముఖి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా, వచ్చాక చాలా మార్పులు చూస్తారు. శుభం. మరో కాలర్ ఉన్నారు, మచిలీపట్నం నుంచి రామ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్ ప్రసాద్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. ఓం నమ శివ. ఎక్కడి నుంచి అండి? మచిలీపట్నం నుంచి సార్. బందర్. అవును సార్. దేనండి మచిలీపట్నం బందరు, ఏది కరెక్ట్? రెండు ఒకటే సార్. ఎందుకని అంటారండి? మచిలీపట్నం అని మొదటి నుంచి పేరు ఉంది సార్. అది బందర్ అని. మీ పేరు? రామప్రసాద్ బాబు అండి. రామప్రసాద్ గారు. అవును సార్. బందర్ అని ఎందుకంటారంటే మీకు బందర్ పోర్ట్ ఉంది అక్కడ. పోర్ట్ ఉంది సార్. బ్రిటిషర్స్ టైంలో దాని పేరు బందర్ పోర్ట్. అదే సార్. మీ ఊరికి పేరు బందర్ అని రావడానికి కారణం అది. మచిలీపట్నం అని రావడానికి కారణం ఏమిటంటే బందర్ పోర్ట్లో ఒక క్రౌన్ ఉంటుంది, కిరీటం. అది చాప ముళ్ళుతో బిగించారు. మచిలీపట్నం. అది మీ ఊరు వివరాలు. హిస్టరీ. డేట్ ఆఫ్ బర్త్. 12వ తారీఖు. జియోగ్రఫికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ. 7వ నెల. ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? 12వ తారీఖు 6వ నెల 1976 అండి. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? 12/7 అండి. 12/7? అవునండి. 12/7/1976. అవునవును సార్. ఇది సోమవారం అండి. అవును సార్. ఏం చేస్తున్నారు మీరు రామప్రసాద్ గారు? ఆ రోజు పౌర్ణమి కూడా మీరు పుట్టింది. ఇది మకర రాశి. పిల్లలు ఎంతమంది అండి? పాపలండి, ముగ్గురు. జాతకం బాగుందండి, చాలా టాప్గా ఉంది జాతకం. ఫినాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆర్థికంగా చాలా బలంగా ఉంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండవచ్చు, ఆర్ ఎట్ టు బి స్టార్ట్. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. అది కుదరకపోతే త్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, అది సరైన. అలా అని ఏది పడితే అది వేయకండి. ఈ రుద్రాక్షలు జాగ్రత్త. కొంచెం ఖరీదైన విషయాలకు వచ్చేటప్పటికి అంతా మోసమే.
అసలు జనం ఏ స్థాయిలో అంటే ఆధ్యాత్మికత పేరుతో జరిగే మోసం చెబితే ఒక రకంగా ఉంటుంది, చెప్పకపోతే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను జనరల్గా చెప్తాను చూడండి, నాకు తెలిసి ఒరిజినల్ రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ సంఖ్య అసలు నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు షో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మనకి ఈ ప్లాట్ఫామ్లో అమెజాన్ మించిన ప్లాట్ఫామ్ లేదు. ఈ కామర్స్లో అమెజాన్ చాలా పెద్ద ప్లాట్ఫామ్. అమెజాన్లో మీరు రుద్రాక్షలు చూడండి, 21 అంటే మామూలు రెగ్యులర్గా వేసుకున్న రుద్రాక్షల సంగతి వాటి పక్కన పెడదాం. ఖరీదైన రుద్రాక్షలు చూస్తే ఇప్పుడు 14 ముఖాలు కావచ్చు, లేకపోతే 21 ముఖి, అదే అసలు దొరకదు. అంత ఖరీదైన రుద్రాక్ష 21 ముఖ, మీరు అందరికి జస్ట్ తెలియడం కోసం ఎలా మోసపోతారని. అసలు ఒరిజినల్ దొరకదు. ఈ 21 ముఖి రుద్రాక్ష ఈ రోజు మార్కెట్ ప్రకారంగా, ఇంటర్నేషనల్ మార్కెట్, మీరు ప్రపంచంలో ఏ దేశంలోకి ఉన్నా ఇండియన్ కరెన్సీ ప్రకారంగా స్టార్టింగ్ ప్రైస్ 40 లక్షలు. స్టార్టింగ్ ప్రైస్ 40 లక్షలు. మీరు ప్రపంచంలో ఏ దేశంలోకి ఉన్నా ఆ దేశ కరెన్సీ మార్పు అటు ఇటుగా ఉంటుంది తప్ప 40 లక్షలు స్టార్టింగ్. అది హైయెస్ట్ 4.7 crores, 4.7 కోట్లు 21 ముఖాల రుద్రాక్ష ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు ఎంతమంది ఇది చూస్తున్నారో ఒక్కసారి అమెజాన్లో 21 ముఖి రుద్రాక్ష ప్రైస్ అని అడగండి, మీకు బొమ్మలతో సహా పెడతారు. హైయెస్ట్ 3,900 ఉంటుంది, కోట్ల రూపాయలు ఖరీదు చేసేది. ఇప్పుడు మనకి ఏ రుద్రాక్షలు వాళ్ళు అమ్ముతున్నారు ప్లాట్ఫామ్ మీద మీరు అర్థం చేసుకోండి. హైయెస్ట్ వేలల్లో తప్పితే అసలు ఇంక దేనికి వెళ్ళదు, కోట్ల రూపాయలు ఖరీదు చేసేది. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎక్కడ తక్కువ అయితే అక్కడ కొనుక్కుందా అమెజాన్లో, ఇంకా ఏ ప్లాట్ఫామ్ తక్కువలో ఉందో. ఇవన్నీ మోసమే, ఊరికే వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే. మీరు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి భారతదేశంలో, అవి చూడండి, రుద్రాలైఫ్, రుద్రాక్షరత్న, ఇవన్నీ కొన్ని చాలా ఉన్నాయి. కొన్ని జెన్యూన్ వెబ్సైట్స్, ఓ 40 వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గర క్లియర్ ప్రైసెస్ ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా మోసమే. 191,000 వెబ్సైట్స్లో 191,000 రుద్రాక్షల వెబ్సైట్లో 30-40 మంచివి ఉన్నాయి, మిగిలిందంతా మోసమే. సో మీరు ఏం వేసుకుంటున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా మీకు తేలిక పద్ధతితో చెప్తాను. సరైన రుద్రాక్ష వేసుకోవాలనుకుంటే ఎక్కడైనా వేసుకోండి, IGL సర్టిఫికేషన్ ఉండాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో చేస్తారు. ఇప్పుడు అది అందరి దగ్గర ఉంటుంది. ఆ టెస్ట్ ఉంటేనే అది ఢిల్లీలో చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఆ టెస్ట్ ఖరీదైన రుద్రాక్షలకు మాత్రం ఖచ్చితంగా అది లేకుండా అయితే తీసుకోవద్దు, తీసుకుంటే మోసపోయినట్టు. సో సరైన రుద్రాక్ష వేసుకుంటే నేను చెప్తున్నాను, కొన్ని లక్షల మందిని నేను చూశాను, వేల మందిని కాదు. అది వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో సరైనది వేసుకొని చూడండి, అది వస్తే ఎంత బాగుంటుందో. ఆల్ ది బెస్ట్. సో నైస్ అండి. అంటే నకిలీలకి మోసపోకుండా ఉండడం అనేది అసలు ఒకసారి నేను చెప్పి ట్రై చేసి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. అమెజాన్లో ఒకసారి సెర్చ్ చేయండి, చెప్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. వేలలో ఉంటుంది, లక్షలు కోట్లు, అది కూడా డబుల్ లక్కతో చేసినవి, కట్ చేసినవి, ప్లాస్టిక్ అన్ని అవే. ఒక్కటి ఒరిజినల్ ఉండదు, ఒక్కటి. అవి రుద్రాక్షలు ఒరిజినల్ ఉంటే ఎలా అమ్ముతారు వాళ్ళు? అంత కాస్ట్లీ ఎలా అమ్ముతారు? కాబట్టి సమస్య లేదు. అలాగే ఇంతకుముందు మీరు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పారు, అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి అని. దానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్ని రకాల ప్లానింగ్స్, ఒక్కొక్కసారి ముఖ్యంగా డబ్బు విషయంలో కొన్ని ప్లానింగ్స్ మన చేతిలో ఉండవు. తర్వాత తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అది జారిపోయిన తర్వాత మళ్ళీ సరి చేసుకుంటారు. ఉదాహరణకి అమితాబ్ బచ్చన్, ఎంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు. ABC పెట్టి ఆయన మొత్తం అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ పెట్టి ఆయన మొత్తం అయిపోయాడు. ఆస్తులు మొత్తం పోయాయి, అప్పులు, ఆయన ఇల్లు పోయింది, ఆస్తులు అమ్మేశారు, పోలీస్ కేసులు అయ్యాయి, రోడ్డు మీదకి వచ్చారు లిటరల్గా. ఏమీ లేదు, కేసులు అయ్యాయి, అందరూ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఎవరికి ఏం సమాధానం చెప్పే పరిస్థితి లేదు. సూసైడ్ తప్ప వేరే మార్గం లేదు అమితాబ్ బచ్చన్కి. మామూలు అయితే బెదిరిపోతారు, ఆయన బెదరలేదు. ఏం చేయాలో ఆలోచిస్తే అప్పుడు ధీరుభాయ్ అంబానీ అమితాబ్ బచ్చన్తో కొడుకు తీసుకెళ్ళి, నాన్న ఇది పరిస్థితి ఏంటంటే, ఏమి బచ్చన్ గారు మీరేం టెన్షన్ పెట్టకండి, మీకున్నాయన్నీ నేను తీర్చేస్తాను, మీకు ఎంత అప్పులు ఉన్నాయో మొత్తం తీర్చేస్తాను, ఏమి కంగారు పడకండి, సింగిల్ అమౌంట్ పే చేసేస్తాను. నాకు అవసరం లేదండి, నేను అలా తీసుకోనని చెప్పాడు అమితాబ్ బచ్చన్. వచ్చి అప్పుడు యశ్ చోప్రా 70s పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, చాందిని అని తీసిన ఆయన ఉన్నాడు కదా, పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి
చేతులు కట్టుకొని ఇలాగ అడిగాడంట, నాకు పని ఇప్పించండి సార్, ఈ పని తప్ప నాకేమి రాదని. ఎస్ చోప్రా ఏడ్చేశాడంట. అంత అంత పెద్ద నటుడు నాకు ఈ పని తప్ప ఏమి రాదని చెప్పి చేతులు ఇలా ఇదే పట్టుకొని ఇలాగే అడిగాడంట, నాకు పని ఇవ్వండి సార్ అని, పని చేస్తాను. అప్పుడు సినిమా ఏంటది తీసి గుర్తురాడు తీసాడు. ఆ తర్వాత 2000లో కౌన్ బనేగా కరోర్పతి అది ఇంకా అసలు మొత్తానికి తిరుగులేని program. మొత్తానికి అందరు తిట్టారు అప్పుడు, ఏంటి ఇంత పెద్ద స్టారు టీవీలో ఇది చేస్తాడా, చేస్తున్నాడు అని. అవును టీవీలో చేస్తాడా, అసలు ఏమి పట్టించుకోలేదు. కౌన్ బనేగా కరోర్పతి స్టార్ మారిపోయింది, ఈయన స్టార్ మారిపోయింది. ఇక్కడ ఇంకో చిన్నది చెప్తాను, ప్లానింగ్ లేకపోతే ఈయన ప్లానింగ్తో ఇలాగొచ్చాడు. ప్లానింగ్తో ఇంకొక ఆయన భరద్వాజ్ అని చెప్పేసి మొట్టమొదటిది 2000లో 18 అక్టోబర్ 18 అక్టోబర్ నెలలో గెలిచిన భరద్వాజు, అతను లండన్ వెళ్ళి ఆ డబ్బుతో ₹1 గెలిచాడు, ఫస్ట్ ₹1 18 అక్టోబర్ 2000 ఫస్ట్ విన్నర్. అతను లండన్ వెళ్ళి MBA చేసి ఆ ₹1 అది పెట్టి మళ్ళీ దాని మీద బిజినెస్ పెట్టి JBS సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దది, పెద్ద ఆటల్లో అది అలా తయారయ్యాడు. ఇప్పుడు ఇంకో ప్లానింగ్ లేకపోతే ఏమవుద్ది, సుశీల్ కుమార్ బీహార్ 5 కోట్లు. అతను ఇప్పుడు మనం చెప్పింది భరద్వాజ్ 1 crore గెలిచాడు 18 అక్టోబర్ 2000 సంవత్సరంలో. 2011లో సుశీల్ కుమార్ 5 కోట్లు గెలిచాడు. ఓ చిన్న స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్ 5 కోట్లు గెలిచాడు. ఎంత ఆ రోజు ఆన్సర్లు చేస్తుంటే చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అతను ఆన్సర్ చేస్తున్న విధానం. ఆన్సర్ చెప్పడమే కాదు, ప్రతిదీ దాని గురించి అనలైజ్ చేశాడు ఆన్సర్కి ముందు, అది ఎందుకు అదని. అంత బాగా చెప్పిన అతను 5 కోట్లు రాగానే డబ్బును మేనేజ్ చేయడం తెలియక అంత డబ్బు ఒక్కసారి చూడక, ఆ రోజుల్లో 5 కోట్లు అంటే సినిమాలు తీశాడు, అవి తీశాడు, ఇది తీశాడు, మొత్తం పాడు చేసి తినడానికి తిండి లేక రోడ్డుని పడి, ఇప్పుడు మళ్ళీ ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వకపోతే, అప్పు కూడా ఇవ్వకపోతే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఇప్పుడు పనిచేస్తున్నాడు. సో ప్లానింగ్ లేకపోతే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకే కేబీసీలో మనం ఇన్ని కోణాలు చూసాం, ఇన్ని షేడ్స్. సో కాబట్టి జీవితం ఇది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, మన ప్లానింగ్కి పెద్దల ఆశీర్వచనం, ఈశ్వరానుగ్రహం తోడైతే చాలా బాగుంటుంది. కాబట్టి మనకి ఎస్ చోప్రాలు ఉండరు, జాగ్రత్త. ఆపర్చునిటీ ఇవ్వడానికి ప్రతిసారి దొరుకుతుంది అనుకోవడానికి. అవును అలా ఉండదు. కాబట్టి అందరూ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు కూడా సారా ఖాన్, ఆ అమ్మాయి కూడా అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి మన డైరెక్టర్ దగ్గరికి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. సైఫ్ కూతురు నా దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి నాకు పని ఇవ్వడని అడిగిందంట. సో డెడికేటెడ్గా ఉన్నోళ్ళు అలా చేస్తారు. ఖచ్చితంగా నేను బతకాలి, పైకి రావాలి అనుకున్న వాళ్ళు కష్టపడతాము అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం నాకు ఇదే వచ్చు ఒక్కసారి అవకాశం కల్పించండి. మంచి సెక్యూరిటీ అదో ఇది వస్తుందని చూస్తే సైఫ్ అలీ ఖాన్ కూతురు వస్తుందంటే బోల్డన్ సెక్యూరిటీతో మేనేజర్ అని ఉంటాయనుకుంటే ఏం లేదు, ఒక్కరితే వచ్చేసి ముందు నుంచి చేతులు కట్టుకొని నాకు పని ఇవ్వండి సార్ అని అడిగింది. సో పెద్దవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, అనిగి ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం. నిజానికి తనకు అవసరం లేదు, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకి తెలుసు. ఇది వాళ్ళు ఇది జమీందార్ ఏం జమీన్, ఇది మన నవాబీ ఫ్యామిలీ వాళ్ళకేంటి. అలాగే మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారా? ఎస్, నేను మంగళవారం నాడు ట్యూస్డే వేములవాడికి నిజామాబాద్కి వస్తున్నా. ఫస్ట్ టైం వేములవాడ కార్యాలయానికి వెళ్తున్నా, నిజామాబాద్ వస్తున్నా. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి, మనం నిజామాబాద్లో కలుద్దాం. తర్వాత మేము ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయ్యాం, సోమాజిగూడ నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అయ్యాం. పెద్దమ్మ గుడి దగ్గర మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 1656. సో కింద IDBI బ్యాంక్ ఉంటుంది, అదే బిల్డింగ్. రుద్రాని పెద్ద బోర్డ్స్ ఉంటాయి, ఇండో నేపాల్ రుద్రాక్ష అని పెద్ద బోర్డ్స్ ఉంటాయి. అది 3వ ఫ్లోర్లో. ఈ ఆషాఢంలో అమ్మవారి ఇదిగా గుర్తించుకుంటూ మనకి అంతా అమ్మవారి మాసం ఇదంతా బోనాలు అంతా అడావుడు ఉంటుంది కదా. అందుకనే 18 శక్తి పీఠాల కుంకుమలు తెప్పించి ఒక్కొక్క కుంకుమ ఒక్కొక్క బాక్స్లో పెట్టించి, అంటే శాకాంబరి శ్రీలంక అమ్మవారి కుంకుమ మినహా అది రాలేదు, శాకాంబరి అమ్మవారి తేలేకపోయాం. 18లో 17 సేకరించాం. 18గా విజయవాడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారికి అది యాడ్ చేస్తున్నాము. 18 పూర్తి చేసి విడివిడి బాక్సుల్లో పెట్టి 18 కలిపి మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి ఈ 18 కుంకుమలు ఈ నెలంతా జూబ్లీ హిల్స్ వచ్చిన వాళ్ళకి ఈ బాక్స్ అందిస్తాం. పూజలో పెట్టుకోవడానికో 3 రుద్రాక్షలు కూడా, పంచముఖి రుద్రాక్షలు 3 ఉచితంగా అందిస్తాం. ఇది ఇక్కడ మా అడ్రస్ ఇక్కడ మారామని చెప్పడానికి. ఇక్కడికి వస్తే మీకు డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. 4.5 అడుగులు శ్వేతవర్ణంలో ఈశ్వరుడు ఉంటాడు, అద్భుతమైన ఫీలు. మొన్న ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చి ఆయన శివలింగం మీద నీళ్లు పోసి మళ్ళీ వచ్చేసి చాలాసేపు ఉన్నాడు. మళ్ళీ వచ్చి సార్ మళ్ళీ వెళ్ళమంటారా అండి, పర్వాలేదా అని.
అంటే అక్కడ అంత బాగుంది. బాగుంది. సో అవకాశం ఉంటే నేను జనరల్గా ఎవరిని రమ్మలేదు, రండి, బాగుంటుంది ఈ ఆషాఢంలో. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు ముఖ్యంగా రుద్రాక్ష ధారణ ఎంత మంచిది, నకిలీలకు మోసపోకుండా ఎలా చూస్ చేసుకోవాలి, సరైనది ఒకటి వేసుకొని చూడండి, అలాగే ఒక అద్భుతమే. సరైనది ఎలా వేసుకోవాలి నేను చెప్తాను. నేను 33 సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.